వెల్కమ్ టు మౌలీ ఛానల్ అండి. పన్నీర్ 1 కేజీ ఉంది. పన్నీర్ని కట్ చేసుకుందాం మనం ఇప్పుడు. కట్ చేసుకున్న తర్వాత ఒక బగోన్ లోపల వేడి చేయడానికి వాటర్ పోసుకుందాం. ఆ వేడి నీటి లోపల పన్నీర్ ముక్కలను వేయాలి. టమాటాలు కట్ చేసిన 4 టమాటాలు ఉన్నాయి. దాన్ని కూడా కొద్దిగా ఒక స్పూన్ కడాయి లోపల ఆయిల్ పోసి ఫ్రై చేసుకుందాం మనము. ఇప్పుడు ఒక బగోన్ లోపల 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. అందులోపల 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అందులోపల పచ్చ బఠానీలు, కొత్తిమీరని వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం వేసి ఫ్రై చేయాలి. నేను 4 ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఆయిల్ లోపల ఫ్రై చేసింది ఉంది. పేస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నా. టమాటా పేస్ట్ కూడా సైడ్కి పెట్టుకున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డల పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ లోపల వేస్తే కలర్ఫుల్గా వస్తుంది పన్నీర్ కర్రీకి, మసాలా కర్రీ. ఇప్పుడు టమాటా పేస్ట్ను కూడా వేసి కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ విధంగానే లో ఫ్లేమ్ లోపల ఉంచుకోవాలి. గ్యాస్ని మనము కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను వేయించుకున్న కొబ్బరిని అందులోపల దాల్చిన చెక్క, లవంగాలు వేసిన కొబ్బరి వేయించుకున్నది ఉన్నది కాబట్టి బ్లాక్ కలర్ లోపల వస్తుంది, కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ని మనం కలుపుకుందాం. ఆ మసాలా గిన్నె ఉంది కదా, అందులోపల వాటర్ వేసి 2 గ్లాసులు వాటరు కర్రీ లోపల వేయాలి. 2 స్పూన్లు పన్నీర్ మసాలా వేసుకుందాం మనం ఇప్పుడు. దగ్గర పడ్డది కదా పన్నీర్ కర్రీ, ఫ్రై అయింది. కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మౌలీ ఛానల్కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.